చంద్రబాబు నాయుడు గారు దులాన్ స్కీమ్ 50,000 ఇస్తున్నారు. మనం అధికారంలోకి రాగానే ₹1,00,000 ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా దులాన్ స్కీమ్ అమలు చేయలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను 10th క్లాస్ పాస్ అయి ఉండాలట. మా మైనార్టీల్లో చదువుకున్న వాళ్ళే చాలా తక్కువ, అందులో పేదరికం బాగా ఎక్కువ. మరి ఇచ్చే ఆలోచన లేక ఇటువంటి ఫిట్టింగ్ పెట్టి మొత్తం దులాన్ స్కీమ్నే రద్దు చేస్తాడు. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలోని చూసుకున్నా, అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూసుకొని మీరు కంపేర్ చేసుకుంటే ప్రజలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మరి యువతకి స్కాలర్షిప్లు అయితేనేంటి, లోన్స్ ఏంటి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఆపడం కూడా జరిగింది. కేవలం మైనారిటీలని ఓట్ బ్యాంక్గా యూజ్ చేసుకొని మరి మైనారిటీలకి ఇస్లామిక్ బ్యాంకులు అన్నారు, ఉన్నతమైన చదువులు చదివిస్తామని మైనారిటీలకు హామీలు ఇచ్చారు. కానీ అది ఇంతవరకు 5 సంవత్సరాలు ఎప్పుడూ నెరవేరలేదు. మైనారిటీలు నిరుపేదలుగానే మిగిలిపోయారు. చాలామంది వెళ్ళి విదేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చి ఉద్యోగాలు గట్రా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా అయిపోయింది. కార్పొరేషన్లో లోన్లు వచ్చేవి 2 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000 వచ్చేవి, అవేవి రావట్లేదు. ఆ ఫండ్స్ కూడా లేవు. వక్ఫ్ బోర్డు మసీదులు కూడా రిపేర్లు కూడా కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఇమాములు కూడా సరిగ్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు.